బద్వేల్ నియోజకవర్గ టీడీపీలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఇన్ఛార్జ్‌ను మార్చబోతూ ఉన్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇన్ఛార్జ్‌గా ఇప్పటివరకు అనఫిషియల్‌గా కొనసాగుతున్నటువంటి రితీష్ రెడ్డిని కాదని డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డికి ఈ పదవిని లాంఛనంగా కట్టబెట్టబోతోంది టీడీపీ అధిష్టానము అంటూ వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బద్వేల్ టీడీపీలో ఏం జరుగుతుంది? ఇంతవరకు ఏం జరిగింది? ప్రస్తుతం ఏం జరుగుతుంది? రేపు ఏం జరగబోతుందనే విషయాలపైన ఒక చిన్న విశ్లేషణ చేసే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. బద్వేల్ నియోజకవర్గం అంటే మొదటి నుంచి కూడా చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం. 2004 తర్వాత ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అవ్వడంతో పూర్తిగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చింది. అయితే బిజివేముల వీరారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన టైంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా బద్వేల్ నియోజకవర్గానికి ఒక మంచి గుర్తింపు ఉండేది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము అంత బలంగా పనిచేయకపోవడం కారణంగా బద్వేల్ నియోజకవర్గం రాజకీయంగా కొంత నిరాదరణకు గురవుతూ వచ్చింది, ప్రాధాన్యతను కోల్పోతూ వచ్చింది. అయితే ఇదే తరుణంలో ఇక్కడ టీడీపీ అంటే వీరారెడ్డి తర్వాత ఆయన కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన కూతురు విజయమ్మ కొడుకు రితీష్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ టీడీపీని వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. తాజాగా 2024లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి చాలా ఘన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఇంత వేవ్లో కూడా దాదాపు 18,000 చిల్లర ఓట్లతో ఇక్కడ అభ్యర్థి ఓడిపోయాడు. అంటే ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థికి సీటు కేటాయించారు. కేటాయించినప్పటికీ రితీష్ రెడ్డి, విజయమ్మ చెప్పిన వ్యక్తికే సీట్ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను అంతా కూడా వీళ్ళే ముందుండి చూసుకున్నారు. అధికారికంగా అభ్యర్థి బీజేపీ వాళ్ళే అయినప్పటికీ ఇక్కడ రాజకీయం మొత్తాన్ని నడిపింది, ఎలక్షన్ చేసింది కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వమే. అయితే 2024లో అంత వేవ్లో కూడా దాదాపు 18,000 చిల్లర ఓట్లతో ఇక్కడ టీడీపీ ఓడిపోవడంతో ఇప్పుడున్నటువంటి టీడీపీ అధిష్టానానికి మరింత అధిష్టానం ముందు మరింత చులకన భావం ఏర్పడడానికి, నిరాదరణకు గురవడానికి ఈ ఓటమి మరింత కారణమైంది. అయితే 2004 నుంచి మొదలు పెడితే 2004, 9, 14, 19, 24 ఈ 5 సార్లు కూడా ఇక్కడ టీడీపీ తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోతూ వచ్చింది. వరుసగా బద్వేల్ నియోజకవర్గంలో 5 సార్లు పార్టీ ఓడిపోవడంతో ఇక ఈ బద్వేల్ నియోజకవర్గం పైన టీడీపీ పార్టీ పూర్తిగా ఆశలను వదులుకుంది. అయితే ఇన్నేళ్ల పాటు ఇక్కడ ఓడిపోవడానికి కారకులు ఎవరు అన్నప్పుడు ఖచ్చితంగా ఇన్నేళ్ల పాటు ఇక్కడ ఎలక్షన్ను లీడ్ చేసిన వాళ్ళు, పార్టీ తరఫున నాయకులుగా కొనసాగిన వాళ్ళే ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదు, వీరారెడ్డి వారసులైనటువంటి విజయమ్మ అలాగే రితీష్ రెడ్డి. వీళ్ళు ఖచ్చితంగా ఈ 5 ఓటమిలకు బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే ఈ పరిణామ క్రమంలో మధ్యలో 2 సార్లు టీడీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అనఫిషియల్ ఎమ్మెల్యేగా అంటే ఒక అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా లీడ్ చేయగలిగారు. అప్పుడు కూడా తమదైన ముద్ర వేసుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ, పార్టీని బలోపేతం చేయడంలో కానీ వీళ్ళిద్దరూ కూడా విఫలమవుతూ వచ్చారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ అధికారాన్ని అయితే అనుభవిస్తున్నారు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడము, లేకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు ఏ విధంగానూ దోహదపడట్లేదు అన్న నిశ్చిత అభిప్రాయానికి ఇప్పుడున్నటువంటి టీడీపీ అధిష్టానం వచ్చింది. అందులోనూ టీడీపీ పార్టీలో ఇప్పుడు యువనాయకుడు లోకేష్ పాత్ర చాలా కీలకంగా మారింది. ప్రభుత్వం పైన ఒకవైపు పట్టు సాధిస్తూనే పార్టీలో కూడా చాలా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఓడిపోయారో అక్కడ ఒక రాజకీయ మార్పును తీసుకురావాలి, నాయకత్వ మార్పు ద్వారా అక్కడ ఒక ప్రయోగం చేయాలి అన్న ధోరణిలో అధిష్టానం ముందుకెళ్తుంది. అదే ఆలోచనలతోనే ఇండికేషన్స్ వస్తున్న తరుణంలోనే బద్వేలు నియోజకవర్గ టీడీపీ రాజకీయ నాయకత్వ మార్పు పైన ఇప్పుడు అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు జరిగింది ఇది అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇక్కడ 2024లో కూడా యాజ్ యూజువల్గా బీజేపీ అభ్యర్థి టీడీపీ నాయకత్వం ఎలక్షన్ను లీడ్ చేసింది, ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే
ప్రాధాన్యత పూర్తిగా బద్వేల్ నియోజకవర్గం కోల్పోయిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. స్వయంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి రితీష్ రెడ్డి విజయమ్మకు ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 2024 జూన్లో ప్రమాణ స్వీకారం జరిగితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ యొక్క అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు అన్నది చాలా బలంగా బద్వేల్ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అంటే బద్వేల్ నియోజకవర్గ పరిపాలనను పూర్తిగా గాలి కొదిలేసింది టీడీపీ అధిష్టానము అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద అధిష్టానానికి నమ్మకం లేకపోవడము, ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణాలుగా తెలుస్తున్నాయి. అయితే ఇంత ఇన్నేళ్ల ఓటమి తర్వాత ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడైనా ఈ ప్రాంతంలో పార్టీని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడాలి అన్న తలంపుతో అధిష్టానం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురావడంలో కానీ ఒప్పించి కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ చొరవ చూపలేదు రితీష్ రెడ్డి విజయమ్మ. ఓడిపోయాము, ఏ ముఖం పెట్టుకొని అధిష్టానం దగ్గరికి వెళ్తాము అన్న ధోరణితోనే వీళ్ళు కొనసాగారు. ఓడిపోయినారు, అక్కడంక వాళ్ళ నాయకత్వాన్ని నమ్ముకుంటే లాభం లేదు, వాళ్ళని పిలిచి మాట్లాడిన ఉపయోగం లేదు అన్న ధోరణిలో టీడీపీ అధిష్టానం వ్యవహరిస్తూ వచ్చింది. మొత్తం మీద అది ఎంతవరకు వచ్చిందంటే ఈరోజు వాళ్ళ నాయకత్వాన్ని తప్పించి అక్కడ ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి అన్న ఆలోచన టీడీపీ అధిష్టానం చేస్తుంది. ఈ ఆలోచన ఈరోజు కలిగింది కాదు. ఎందుకంటే 2024 ఫైనల్ ఛాన్స్గా ఫీల్ అయ్యారు. అప్పటికే 5 ఏళ్ల పాటు 5 సార్లు ఎలక్షన్ చేసినటువంటి ఇక్కడి నాయకత్వము ఈసారి కూడా ఓడిపోతే ఖచ్చితంగా నాయకత్వ మార్పు జరగాలి అన్న ఆలోచనతోనే యువ నాయకుడు లోకేష్ కానీ పార్టీ అధినేత చంద్రబాబు కానీ ముందుకెళ్తూ వచ్చారు. ఇప్పుడు అదే 2024లో ఓటమి పాలైన తర్వాత ఇక ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని అక్కడ నమ్ముకొని రాజకీయం చేస్తే ఉపయోగం లేదు అన్న ఒక నిశ్చిత అభిప్రాయానికి టీడీపీ అధిష్టానం వచ్చిన నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతూ ఉన్నారు. అదే తరుణంలో అట్లూరు మండలానికి చెంది మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి ఇక్కడ అండగా ఉంటూ ఎన్నికల్లో ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తూ వచ్చి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సూర్యనారాయణ రెడ్డి పేరు అధిష్టానం దృష్టికి వచ్చింది. అనుకోకుండా ఆయనకు డీసీసీ బ్యాంకు చైర్మన్ ఇవ్వడము, చైర్మన్ ఇచ్చే తరుణంలోనే భవిష్యత్తులో బద్వేలు నియోజకవర్గాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నీకు ఈ పదవి ఇస్తున్నాము అన్నట్టు ఆయనకు డీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి ఇచ్చేటప్పుడే అధిష్టానము ఆ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. అయితే దానిని జీర్ణించుకోలేని ఇప్పుడున్నటువంటి నాయకత్వమైనటువంటి రితీష్ రెడ్డి విజయమ్మ సూర్యనారాయణ రెడ్డి నుంచి తమకు పదవీ గండం ఉందని భావించి అభద్రతా భావానికి లోనయ్యి పార్టీలో ఇంతకాలము వాళ్ళ కుటుంబానికి లాయల్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డిని కొద్దిగా దూరం పెడుతూ వచ్చారు. ఒక జిల్లా స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడా కూడా కనీస ప్రోటోకాల్ లభించకుండా చేయడమే కాకుండా పార్టీ లైన్లో అంటే పార్టీ మీటింగుల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా కనీసము ఆయనకు సరైనటువంటి ఇన్విటేషను భాగస్వామ్యం కూడా లేకుండా చేస్తూ వచ్చారు. దీంతో ఇక చెప్పకుండానే చెప్పేసినట్లయింది, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి ఆల్టర్నేట్ దొరికింది. దానిని ఎవరూ నిర్ణయించలేదు. ఇక్కడ తమకు పోటీదారుడు సూర్యనారాయణ రెడ్డి అని ఇదే విజయమ్మ రితీష్ రెడ్డి చెప్పకుండానే తమకు తామే ప్రకటించుకున్నట్లయింది. ఈ రాజకీయ పరిణామాలన్నీ చూసిన తర్వాత అధిష్టానం కూడా ఇదే ఆలోచన ధోరణితో మొదటి నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ను మార్చి కొత్త ఇన్ఛార్జ్గా సూర్యనారాయణ రెడ్డిని నియమించాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే ఒక కీలక నిర్ణయం అధిష్టానం నుంచి వెలువడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇంతకుముందు జరిగింది చెప్పాం, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చర్చించాం, ఇంకేం జరగబోతుంది అన్న విషయాలను కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అందరూ అనుకున్న విధంగానే అధిష్టానం భావిస్తున్న విధంగానే సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నది కూడా ఒకవైపు బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రితీష్ రెడ్డి నాయకత్వం నచ్చక చాలామంది ఆ పార్టీలో మొదటి నుంచి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి నేతలుగా ముద్రపడి ప్రతి మండలంలో 2-3 నాయకులు గట్టి లీడర్లందరూ కూడా ఒక గ్రూప్గా తయారయ్యారు. వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ రేసులో ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డి దగ్గర చేరారు. వాళ్ళందరూ కలిసి రాజకీయాన్ని ఇక్కడ చర్చించుకుంటూ ఉన్నారు. వీలైనంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ ఫీడ్బ్యాకే కాకుండా ఇంకా చాలామంది ఇంటర్నల్గా అంటే ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ రేసులో సూర్యనారాయణ రెడ్డి ఉన్నారు, రితీష్ రెడ్డిని తప్పిస్తున్నారు అన్న వార్త
అలాంటి ఇండికేషన్స్ అధిష్టానం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా కొంతమంది అంటే అఫిషియల్గాను, కొంతమంది అనఫిషియల్గాను సూర్యనారాయణ రెడ్డికి టచ్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పటికిప్పుడుగా సూర్యనారాయణ రెడ్డిని ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసినా కూడా ఆయన పార్టీని నడిపించగలరు. పార్టీ నాయకత్వం అంతా కూడా ఆయనకు టచ్లోనే ఉంది. వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళితే భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ పార్టీ బలపడే అవకాశాలు ఉంటాయి అన్న ఒక నమ్మకానికి, ఒక నిర్ణయానికి కూడా టీడీపీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది. వీరారెడ్డి కుటుంబానికి ఇప్పుడు టీడీపీ అధిష్టానము ఏ విధమైనటువంటి గౌరవం కల్పించబోతుంది? లేకపోతే ఇప్పటికే 5 సార్లు ఎవ్వరికీ ఊహించని విధంగా ఈ రాష్ట్రంలో అవకాశం కల్పించాము మీకు, కాబట్టి 5 సార్లు మీరు మీ శక్తియుక్తులను ఉపయోగించుకోలేకపోయారు, అక్కడ పార్టీని గెలిపించలేకపోయారు, కాబట్టి మిమ్మల్ని పూర్తిగా ఈ టీడీపీ వదులుకునే ప్రయత్నం చేస్తుందన్న ఇండికేషన్స్ ఇస్తారా? లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి కలిసి పనిచేయండి అనే ధోరణిలో ఏమైనా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అన్న దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజా రేపా అన్నట్లుంది. ఫైనల్గా ఒక్క అపాయింట్మెంట్ అయితే రితీష్ రెడ్డికి, విజయమ్మకు టీడీపీ అధిష్టానం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా మాట మాత్రం కూడా చెప్పకుండా సూర్యనారాయణ రెడ్డిని ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేస్తే ఎంతో కొంత గ్రౌండ్లో పట్టున్నటువంటి వాళ్ళు, వీరారెడ్డి అభిమానులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు రేపు ఏదైనా అనుకోని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అంతంత మాత్రమే ఉన్న పార్టీ బలం మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే రితీష్ రెడ్డి వేరే పార్టీకి వైపు చూడడం కానీ, లేకపోతే ఇక్కడ పార్టీని డిస్టర్బ్ చేయడం కానీ, వస్తున్నటువంటి కొత్తగా వచ్చే ఇన్ఛార్జ్కు సహకరించకపోవడం కానీ, ఇలాంటి పరిణామాలు జరిగితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటినీ సెటరేట్ చేసిన తర్వాతే, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేకూర్చిన తర్వాతే అధికారికంగా సూర్యనారాయణ రెడ్డిని బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అందుకు రితీష్ రెడ్డి కానీ, విజయమ్మ గారిని ఒప్పుకోకపోతే వాళ్ళ రాజకీయ నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది అని కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నాయకత్వ మార్పు ద్వారానే భవిష్యత్తులో పార్టీ బలోపేతమవుతుంది, ఇక్కడ పార్టీ గెలవడానికి కారణమవుతుంది అని బలంగా నమ్ముతున్నటువంటి టీడీపీ అధిష్టానం ఆ విధంగానే వడివడిగా అడుగులు వేస్తుంది. ఆ విధంగానే అనేక సంకేతాలను ఇప్పటికే ఇచ్చింది. కాబట్టి మరో 1-2 రోజుల్లోనే ఈ కీలక నిర్ణయము అధిష్టానం నుంచి ఒక పెద్ద అనౌన్స్మెంటు రాబోతుంది అన్న ఊహాగానాలు, ప్రచారము బద్వేలు వ్యాప్తంగా కూడా జోరుగా జరుగుతుంది. బద్వేలే కాదు, జిల్లా రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఇది బద్వేలు నియోజకవర్గ రాజకీయ మార్పు అన్నది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది.